మాతృదేవోభవ. ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ, ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ, ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ, హృదయాన మాత్రమే ఇమిడడి ప్రేమ, ఈ రేడు లోకాలని మిడించు ప్రేమ, 10 నెలలు మోయగా పండిన ప్రేమ, 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ, 10 కోట్లకైనను పడిపోని ప్రేమ, పరమాత్ముడైనను పడిసొత్సు ప్రేమ, మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమునకామె మధుమాధవీజ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 688వ భాగానికి స్వాగతం పలుకుతున్నా. ఉదయ సూర్యుని ఓలె నొప్పారు ప్రేమ. తల్లి ప్రేమ ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ పొందాలని అనిపిస్తుంది. మాటి మాటికి అమ్మ దగ్గర ఉండాలనిపిస్తుంది, అమ్మతోనే మాట్లాడాలని అనిపిస్తుంది. సూర్యోదయం కనిపించినంత కొత్త అనుభూతినిస్తుంది. అది తల్లిదండ్రుల ప్రేమ అంత గొప్పది. ఉసురుస్సురన్నసో ఓదార్చు ప్రేమ. ఎప్పుడైనా జీవితంలో అని నిట్టూర్పులు సాగదీయాల్సిన పరిస్థితి వస్తే ఓదార్చడానికి తల్లిదండ్రులను మించిన వాళ్ళు ఎవరూ లేరు. హృదయాన మాత్రమే ఇమిడేడి ప్రేమ. అది ఎంత గొప్పదో ఏమిటో, దాని అనుభూతి ఏమిటో మన హృదయానికే తెలుసు, బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవరి తల్లి గురించి, ఎవరి తండ్రి గురించి వారికున్న అనుభూతులు ఇతరులకు ఎలా ఉంటాయి? అది పేగు సంబంధం కదా. హృదయాన మాత్రమే ఇమిడియట్ ప్రేమ. అదేదో బయట వస్తువుల వల్ల, కానుకల వల్ల తెలియవచ్చే ప్రేమ కాదది. గట్టిగా కాస్త ఖరీదైనటువంటి చీర తల్లికి కొంటే ఎందుకురా అనవసరంగా అంత ఖర్చు పెట్టే ఉంటుంది తల్లి. అదే తల్లి తన భర్తతో పండక్కి ఆయన ఏదైనా చీర కొంటే ఇంతే మీ చెల్లెలకి అయితే అనేదో అంటారు. ఎంత తేడా ఉందో చూడండి. అదే మనిషి భార్యాభర్తల అనుబంధానికి, తల్లి పిల్లల అనుబంధానికి తేడా. అది నా పర అనుకోవడంలోనే తేడా. ఎందుకంటే తల్లి శరీరం నుంచే మనం వచ్చాం కాబట్టి మనల్ని ఏమన్నా అంటే ఆవిడే అనుకున్నట్టుగా భావన చేస్తోంది. భర్త శరీరం నుంచి భార్య రాలేదు, భార్య శరీరం నుంచి భర్త రాలేదు. ఎక్కడెక్కడో పుట్టారు, పెరిగారు, కలిశారు. ఎంత సొంతం అనుకున్నా ఆ పరాయి భావన తప్పదు. మనకి ఇంతేనా చేశారు, అవతల వారికి ఎంత చేశారు, ఏవో వచ్చేస్తూ ఉంటాయి పోలికలన్నీ. భర్తకే వస్తాయి. ఆవిడెవరో వాళ్ళ ఆయనకి అని ఎన్ని సేవలు చేస్తుందో నువ్వేం చేసావు అంటాడు. ఆయన అడిగితే తెలుస్తుంది ఇంకా ఆవిడ చేసే సేవలు ఎంత విచిత్రంగా ఉన్నాయో. ఆవిడతో ఆయన ఏం తలనొప్పి పడుతున్నాడు. అంచేతను ఎప్పుడూ ఉన్నవాళ్లతోనే మనకి ఆనందం, కొత్త ఆలోచనలు అనవసరం. అదే లెక్క. అందుకని హృదయాన మాత్రమే ఇమిడి ప్రేమ, ఈ 7 లోకాలను ఇమిడించు ప్రేమ. అంతేకాదు, నిజంగా మాతృప్రేమ అర్థమైతే జగన్మాత ప్రేమ కూడా అర్థమవుతుంది. మాత జగన్మాత తేడా ఏం లేదండి. ఈ వ్యష్టి భావన, సమిష్టి భావన అంతే, వ్యక్తిగతం, సామూహికం. విశ్వమంతటికి భగవంతుడికి విశ్వం మీద ఉండే ప్రేమ కూడా అంతే. అంచేతను అది ఈ 7 లోకాలని ముడించు ప్రేమ. ఆ మాతృప్రేమ, పితృప్రేమ దాన్ని మనం పెంచుకోగలిగితే 14 లోకాలు అర్థమవుతాయి. 10 నెలలు మోయగా పండిన ప్రేమ. 10 నెలల పాటు మనల్ని కడుపులో మొయ్యడం వల్ల పండినటువంటి ప్రేమ ఈవేళ తల్లులు అయిన వాళ్ళు, కాబోతున్న వాళ్ళు దృష్టిలో పెట్టుకోవలసిన విషయం. మేము మొయ్యలేకపోతున్నాం, మేము నొప్పులు పడలేకపోతున్నాం, తొందరగా సిజేరియన్ చేసేయండి అని కొందరు, ముహూర్తం ప్రకారం చేసేయమని కొందరు. ఈ భావన వల్లే పిల్లలు తల్లి ప్రేమకు దూరమైపోతున్నారు. మన కోసం వాళ్ళు ఏమీ కష్టపడినప్పుడు మనం మాత్రం వాళ్ళ కోసం ఎందుకు పడాలి? ఏదో ఆపరేషన్ చేయించుకున్నారు, కన్నారు, ఏం నొప్పులు పడ్డారు? అలాగే పెంచడంలో మాత్రం ఏం పడ్డారు? 2 ఏళ్ళు రాకుండా తీసుకెళ్లి హాస్టల్లో బారేస్తున్నారు. యూకేజీ, ఎల్కేజీ, ఇంకా ప్రీ కేజీ, ఇంకా ప్రీ నర్సరీ, ప్లే గ్రౌండ్ అంటూను. తల్లిదండ్రుల పిల్లల్ని పెంచింది ఎక్కడ? ఇంకా అక్కడి నుంచి అలాగే ఇంజనీరింగ్ వరకు ఇంకా తల్లిదండ్రుల స్పర్శం లేదు, అలాగే పెరుగుతున్నారు. చదువులు, ఉద్యోగాలు, సంపదల పేరు మీద. అందుకని వాళ్ళు కూడా పెద్ద అయ్యేసరికి తల్లిదండ్రులతో అనుబంధాన్ని కోరుకోవట్లా. గాఢంగా చిన్నతనంలో ముద్ర వేసిన అనుబంధం అయితే వాళ్ళు కోరుకుంటారు, వదిలిపెట్టారు. ఆ అనుబంధాలు లేవి. వాళ్ళ తల్లిదండ్రులే దానికి ప్రధాన కారకులు అవుతున్నారు దురదృష్టవశాత్తు. ఇది మారితే కానీ అది మారదు. అందుకని 10 నెలలు మోయగా పండిన ప్రేమలు ఉండేవి కాబట్టి 10 కాలముల పాటు పదిలము ప్రేమ. ఆ ప్రేమలు 10 కాలం పాటు పదిలంగా ఉండేవి.
పిల్లలు కూడా అయ్యో అమ్మా నాన్న మన కోసం అంత చేశారు, మనం ఈ వృద్ధాప్యంలో మనం చేయకపోతే ఎవరు చేస్తారు వాళ్ళకి అని ఒక ప్రేమతో చేసేవారు. ఇప్పుడు ఇది లేదు అది లేదు. 3 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్లి మనం హాస్టల్లో వేయడం తప్పు కానప్పుడు వాడికి 30 ఏళ్ళు వచ్చాక మనం వృద్ధాశ్రమంలో వేయడం తప్పు ఎలా అవుతుంది? మనం చేసిందే వారు చేస్తున్నారు. కానీ అది ఎంత గొప్ప ప్రేమ అంటే 10 కోట్లకైనను పడిపోని ప్రేమ పరమాత్ముడైనను పడిచొచ్చు ప్రేమ. 10 కోట్లు ఇచ్చినా కానీ తన కొడుకు కంటే ఎవరికి అక్కర్లేదు, ఏ తల్లికి అక్కర్లేదు. అందుకే సైనికులు కొంతమంది వీరమరణం చెందితే ఆ ఇచ్చేటువంటి భరణాన్ని తిరస్కరించిన తల్లులు భార్యలు ఉన్నారండి ఈ దేశంలో. నా భర్త దేశం కోసం చనిపోయాడు, నాకు అక్కర్లేదు ఈ భరణం, అతని ప్రాణమే విలువైంది, ఆ ప్రాణం దేశానికి అర్పించాడు చాలు అని వీరోచితంగా తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భార్యలు వాళ్ళ భర్తల కంటే వీరపత్రులని చెప్పాలి వాళ్ళని. తల్లులు అలా ఉన్నారు. అసలు నాకు ఇంకో కొడుకు ఉండుంటే వాడిని కూడా యుద్ధంలోకి పంపేవాడిని అంది ఒక తల్లి. 71తో పాకిస్తాన్తో మనకు జరిగిన యుద్ధంలో మరణించినటువంటి వీర సైనికుల్ని పలకరిద్దామని అప్పటి ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి, ప్రతిపక్షంలో ప్రధానమైన వ్యక్తి, ఆయన ఒక మరణించిన మృత సైనికుడి తల్లి దగ్గరికి వెళితే నేనేం బాధపడడం లేదండి, మీరెవరూ ఓదార్చడానికి రావక్కర్లేదు, అమ్మా నీకు 3 కొడుకులు సైన్యంలో చేరారు, 3 చనిపోయారని తెలిసింది అందుకని వచ్చారంటే, మా ఆయన బతుకుంటే ఇంకో కొడుకును కనేదాన్నండి, ఇంకొకరిని సైన్యానికి పంపించేదాన్ని, ఇంకొకరు కనలేదే అని నేను బాధపడుతున్నాను కానీ ఈ 3 పోయినందుకు కాదని చెప్పిందండి. వాజ్పేయి ఆవిడ కాళ్ళకి దండం పెట్టి వచ్చాడు, నువ్వమ్మ భారతమాత అంటే అని. అది ఈ దేశంలో వీరపత్నులు వీరమాతల యొక్క దేశభక్తి. ఉదయ సూర్యుని ఓలెనొప్పారు ప్రేమ ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ హృదయాన మాత్రమే ఇమిడెడి ప్రేమ ఈ 7 లోకాలనిమిడించు ప్రేమ 10 నెలల్మోయగా పండిన ప్రేమ 10 కాలముల పాటు పదిలమౌ ప్రేమ 10 కోట్లకైనను పడిపోని ప్రేమ పరమాత్ముడైనను పడిచొచ్చు ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమున కామె మధుమాధవీజ. పరమాత్ముడు కూడా ఆ తల్లి ప్రేమ కోసం పడి చచ్చిపోతాడు. పడి చచ్చు అనేది తెలుగులో ఒక జాతీయం. దానికి తీవ్రంగా తాపత్రయపడ్డమని అర్థం. అక్కడ చచ్చు అనేది దాన్ని మృతి అనే అర్థంలో తీసుకోకూడదు, అప్పుడు అపశబ్దంలా అనిపిస్తుంది. అలా కాదు, అది ఒక జాతీయం. జాతీయాన్ని ఆ అర్థంలోనే తీసుకోవాలి. పడిచొచ్చు అంటే తీవ్రముగా తాపత్రయపడు అంతే. అదిగో అంత తాపత్రయపడబట్టే రాముడు కౌశల్య గడుపున కృష్ణుడు దేవకి గర్భాన జన్మించారు అని పెద్దలు చెబుతారు. అన్ని అవకాశాలు విష్ణుమూర్తికైనా మానవులుగా పుట్టి మానవుల్ని ఉద్ధరించే అవకాశాలు నాకు మాత్రం ఉండద్దా అని శివుడు ఆర్యాంబ కడుపున పడ్డాట శంకరాచార్య స్వామిగా అని కూడా పెద్దలు చెబుతారు. శివయోగి ఆర్యాంబల సంతానం కదా. అందుకని పరమాత్ముడు కూడా తల్లి ప్రేమ కోసం అంత తాపత్రయపడతాడు. కానీ అది పొందుతాడు. అంతకంటే గొప్పది లోకం, ఎందుకంటే ఆయన పరమాత్ముడు, లోకానికి అంతటికీ ఆయన తల్లి. తల్లికి బిడ్డకి తల్లి మీద ఉన్న ప్రేమ కంటే తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ ఎక్కువ. అందుకని శంకరాచార్య స్వామికి కూడా తన తల్లి మీద ఉండేటువంటి ప్రేమ కంటే తనకి బిడ్డ లాంటి లోకం మీద ఉండే ప్రేమే ఎక్కువ. అందుకనే లోకం కోసమే అనేక రకాల త్యాగాలు చేయవలసి వచ్చింది. ఆ త్యాగమూర్తిని చూడగానే మనలో భయాలన్నీ పోతాయండి. ఏలా మీకు భయంబు శంకరుని వైపే చూడు ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములలో శ్రీమన్మహాద్వైత భాషాలాలిత్యము నింపి బ్రహ్మమయమీ సర్వం బటంచున్ స్వతశ్రీలేఖల్ రచయించియుంచెను అవి వీక్షింపంగ మోక్షమ్యగా. ఎలా మీకు భయంబు శంకరుల వైపే చూడు ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములలో శ్రీమన్మహాద్వైత భాషాలాలిత్యము నింపి బ్రహ్మమయమీ సర్వం బటంచున్ స్వతశ్రీలేఖల్ రచయించియుంచెను అవి వీక్షింపంగ మోక్షమ్యగా. శంకరుల వైపే చూడు ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములను. సాధారణంగా తాళపత్ర గ్రంథాలకి పూర్వం గుడ్డలు కట్టి భద్రపరిచేవారు. వాటికి పైన ఒక చెక్క కింద ఒక చెక్క వేసి కట్టేవారు. బైండింగ్ అంటారు ఆ రోజుల్లో దాన్ని, చెక్క బైండింగ్. చెక్క చెదరకుండా చెక్కు చెదరకుండా అనే మాటలు దాన్ని బట్టి వచ్చిండే. చెక్కు చెదరకుండా, పై చెక్కు కూడా చెదరకుండా. అంటే ఓ పండుకి
కాస్త అటు ఇటు పడేసామనుకోండి పై చెక్కు చెదిరిపోతుంది, లోపల బాగానే ఉండొచ్చు. ఆ చెక్కు కూడా చెదరకుండా చేయగలిగామంటే చెక్కు చెదరకుండా ఏమాత్రమూ దెబ్బతినకుండా. ఇప్పుడు కొన్ని వస్తువుల్ని రవాణా చేసేటప్పుడు ఈ మూటలుగా కట్టినప్పుడు పైన రాస్తారు ప్రత్యేకం, ఏదో కేర్ఫుల్ హ్యాండిల్ కేర్ఫుల్లీ అని రాస్తారు, జాగ్రత్తగా తీసుకోండి, గ్లాస్ మెటీరియల్ ఏదో రాస్తారు. అలాగే జీవితం కూడా హ్యాండిల్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దీన్ని అశ్రద్ధ చేస్తే పగిలిపోతుంది. ఆ పగిలిపోకుండా ఉండాలంటే, ఆ జాగ్రత్తగా తీసుకోవాలంటే జీవిత రహస్యం తెలియాలి. జీవిత రహస్యం అనేది మన ఒక్కరి జీవితానికి ఉండదు, సృష్టి మొత్తానికి ఉంటుంది. అంచేత సృష్టి రహస్యం తెలియాలి. ఆ సృష్టి రహస్యాలనే ఆయన అద్వైత వాక్యాలు, అద్వైత వ్యాఖ్యానాల రూపంలో గ్రంథాల్లో రాసి మనకు అందించారు, శిష్యులకు బోధించారు. వాటిని తాళపత్రాల్లో రాశారు. తాళపత్రాలకి గుడ్డ కట్టి భద్రపరుస్తారు. ఈయన దిక్చేలాలంకృత, ఎంతైనా శివుడు అవతారం కదండి, శివుణ్ణి దిగంబర అంటారు. దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడు అంటే వస్త్రం కట్టుకోలేదని ఒక అర్థం. అలా అని ఎందుకు అనుకోవాలి, దిక్కులన్నీ వ్యాపించిన వాడు అర్థం అది. అసలు దిగంబర శబ్దానికి వస్త్రం అని అర్థం ఉంది, ఆకాశం అని అర్థం ఉంది. దిక్కులు ఆకాశము అవే ఆయనకి వస్త్రం అంటే విశ్వమే ఆయన రూపం. మనలాగా ఏదో బట్ట కట్టుకోని కూడా ఎందుకు అనుకోవాలి, భగవంతుడిని అలా అనుకుంటారా? భగవంతుడికి శరీరం ఉంటే కదా బట్ట కట్టుకోవడానికి. శరీరం ఉన్నవాడు బట్ట కట్టుకుంటాడు, శరీరం లేనివాడు ఎలా కట్టుకుంటాడు? దిక్కులు అంబరమే ఆయన శరీరము, దిగంబర అంటే అర్థం అది బట్టలు లేనివాడని కాదు. అంటే దిక్కులన్నీ ఆయన వస్త్రమే, ఆకాశం ఆయన వస్త్రమే. వ్యోమకేశక అన్నట్టే ఆకాశ స్వయం విష్ణు. ఇది అర్థమైతే దిగంబర శబ్దం ఏమిటో అర్థమవుతుంది. విశ్వాన్ని అంతటినీ భగవత్ స్వరూపంగా చూడమని చెబుతుంటే ఆ చూడటం చేతకాక మనం శివుడికి ఉన్న గుడ్డలు తీసేసి దిగంబరంలో చేసాం ఆయన్ని. మన భావంలో లోపం అది. ఆధ్యాత్మికతలో ఉండే ఆ దేవుళ్ళ పేర్లు, ఆ పదాలు, వాటి అర్థాలు అవి మనకు అర్థం కాల. మనకు తోచినట్టుగానే అర్థం చేసుకున్నాం మన శక్తిని బట్టి. ఏదో ఎంత పెద్ద సముద్రంలో నీళ్ళైనా సరే ఓ గ్లాసులోకి వస్తే గ్లాసులే కనిపిస్తాయి. సముద్రం అంతా ఏమైంది అంతే. మరి మనం పట్టుకెళ్ళింది గ్లాసు, ఏం చేద్దాం? మన బుద్ధో గ్లాసు. ఈ గ్లాసుడికి వ్యాసుడు ఎక్కడ అర్థం అవుతాడు? ఆ వ్యాసుని మహాసాగరాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మన బుద్ధిని విశాలం చేసుకోవాలి. అందుకే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే అన్నారు. పుల్లారవిందాయత పత్ర నేత్ర అన్నారు. బుద్ధిని విశాలం చేసుకోమనే విశాల బుద్ధి. పుల్లారవిందాయత పత్ర నేత్ర, వికసించిన తెల్ల ఎర్రదామర పువ్వులు లాంటి రేకులు లాంటి నేత్రాలు కలిగిన వాళ్ళు, అంటే పద్మపత్రాల నుంచి వికసించిన నేత్రాలంటే అర్థం ఏంటండి? చూపు విశాలం చేసుకోమని. అంటే బుద్ధి విశాలం చేసుకోవాలి. సంకుచితంగా కులము, మతము, ప్రాంతము, మళ్ళీ అందులో మొగాడు, ఆడది, భేదాలు ఇన్ని రకాలు పెట్టుకున్న తర్వాత ఎలా అర్థమవుతుంది ఆధ్యాత్మికత? ఆ భేదాలు పోవాలంటేనే అద్వైతాన్ని ఆశ్రయించాలి. అందుకే శంకరాచార్య స్వామికి రచనలు చదవాలి. అది దిక్చేలాలంకృత తాళపత్రములలో, దిక్కులే వస్త్రాలుగా కలిగినటువంటి తాళపత్రాలు అంటే దిక్కులన్నీ వ్యాపించాయి, దిగంతాల వరకు వ్యాపించిందిగా ఆయన సాహిత్యం. అనేక భాషల్లోకి అనువాదమైంది కూడా. ఏమి చేశాడు అందులో ఆయన, ఏమి రాశాడు? శ్రీమన్మహాద్వైత భాష లాలిత్యము నింపి, జటిలం అనుకునేటువంటి వేద సిద్ధాంతాలని, ఉపనిషత్ సూక్తులని, సూక్ష్మప్రాయంగా వేదంలో ఉన్నటువంటి మాటలను విశేషమైన వ్యాఖ్యానంతో, అది కూడా సరళమైన వ్యాఖ్యానంతో, లలితంగా జనానికి అందించారు ఆయన. చాలా సరళమైన ఉదాహరణ. ఇంకే మాయా అనేదానికి అర్థం చేయడానికి శంకరాచార్య స్వామి తరచుగా వాడిన ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి. ఇదే లాలిత్యం అంటే, రజ్జు సర్ప భ్రాంతి. ఎక్కడి వరకు ఎందుకయ్యా, పొరపాటును ఓ తాడు చూసావు, పావు అనుకున్నావు, భయపడ్డావు, చెమటలు కూడా పట్టేసాయి. కాసేపటికి పావు లేదు, ఏం లేదు, అక్కడ పావులు ఎందుకుంటే సరిగ్గా చూడమన్నారు ఎవరో వచ్చి, చూసావు తాడని తెలిసింది, ఓహే తాడా అన్నావు. అంతే కదయ్యా. ఎంతకీ అక్కడ ఉన్నది తాడా పామా చెప్పండి? తాడే కదండి. మనం పామని భయపడినప్పుడు కూడా అక్కడ తాడే ఉంది. మనం తాడు అని తెలుసుకున్నా కూడా అక్కడ తాడే ఉంది. మరి భయపడడం, చెమట పట్టడం, మళ్ళీ బయట పట్టడం, నవ్వడం, ఇదంతా మన భ్రమ, మనం భ్రమ నుంచి తేరుకోవడం. అంచేత మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఉన్నది పరమాత్మ తేజస్సు ఒక్కటే, దాన్నే బ్రహ్మ పదార్థం అన్నారు, తద్బ్రహ్మ అన్నారు. మనం భ్రమపడుతున్నాం కాబట్టి లోకం కింద అది మనకు కనపడుతుంది. అందుకే లోకం అనే మాటకు చూస్తే కనపడేది అని అర్థం. లుక్, లోచనము. సంస్కృతంలో కూడా లోచనము అంటే ఇది కళ్ళు కనిపించేది, కనిపింపజేసేది కళ్ళేగా. అందుకే లోచనము. లోచన నుంచే లోకం కూడా వచ్చింది. నువ్వు చూస్తోంది కాబట్టి ఉంది, చూడకపోతే ఉండదు. మనం ఏమనుకుంటాం, నేను ఒక్కడిని పడుకుని చూడకుండా ఉంటే లోకం లేదా? మొత్తం సృష్టిలో అన్ని జీవుల్ని పడుకోమనండి, సాధ్యమేమో? ఇప్పుడు ఉండదండి లోకం.
అన్ని జీవులకి ఒకే భావన రావాలి. పోనీ మన జీవితమే తీసుకుందాం వ్యక్తిగతంగా మనకు అర్థం కావడం కోసం మన జీవితమే తీసుకుందాం. మనం మంచం మీద పడుకున్నాం, అప్పుడు మన జీవితం ఏమైంది? మనం కలగంటున్నాం, బయట జీవితం ఏమైంది? లోపల ఇంకో జీవితం మొదలైంది. కల కూడా అయిపోయింది, గాఢ నిద్రలోకి వెళ్ళాం, బయట జీవితం లేదు, స్వప్న జీవితం లేదు, అసలు జీవితమే లేదు. మరి ఒక వ్యక్తి విషయంలో 3 దశలు నిజమైనప్పుడు విశ్వం మొత్తం విషయంలో మాత్రం 3 దశలు నిజం కావా? విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక తుర్య సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత. ఇది లలితా సహస్రం. మామూలుగా నామం చదివితే అర్థం కాదు. శంకరాచార్య ఉదాహరణ ద్వారా స్పష్టం చేశారు. తాడు ఉన్నది తాడేనయ్యా, నువ్వు అనవసరంగా పాము అనుకున్నావు, అది నీ భ్రమ. మళ్ళీ బయటపడడం కూడా నీ భ్రమ, నీ విషయమే కదా. అలాగే వీడు నావాడని వీడు పరాయివాడని నువ్వు అనుకున్నావు, అంతేగాని వాళ్ళు నీ వాళ్ళు ఎలా అవుతారు? అనుకోకుండా ఉంటే అవుతారా? కుంతికి చిన్నదనంలోనే కావాలని తనవాడే అని తెలిసినా కర్ణుడిని దూరం చేసింది, పారేసింది, ఆవిడ నదిలో వదిలేసింది. ఎక్కడో పెరిగాడు. కర్ణుడికి తెలియకపోవచ్చు కొంతకాలం వరకు, కానీ కుంతికి తెలుసు కదండి, అక్కడ పెరుగుతున్నాడని కూడా తెలుసునండి. అస్త్ర విద్యా ప్రదర్శన సందర్భంలోనే కర్ణుడు తన కుమారుడని తెలుసునండి. మరి ఆవిడ కర్ణుడి గురించి ఎక్కువ బాధపడగలిగిందా? ఏదో చాటుగా కన్నీళ్లు పెట్టుకోవడం, సినిమాలో అంజనీదేవిని చూపించడం, ఓ కొంగి ఇలా అనడం, మనం కూడా కన్నీళ్లు పెట్టుకోవడం పక్కనెట్టండి. నిజంగా ఎవరు నీకు కావాలి అన్నప్పుడు కుంతి ఎలా ప్రవర్తించిందండి? నిస్వార్థంగా ఆలోచిద్దాం. అర్జునుడి కోసమే ప్రయత్నం చేసిందండి. కర్ణుడు చచ్చిపోయినా బాధపడలేదండి ఆవిడ. కర్ణుడిని ఇటు రమ్మని కోరిందే తప్ప అర్జునుడి దగ్గరికి వెళ్ళి లేదురా వాడు నీ అన్నయ్య, వాడు నువ్వు ఎలా చంపుతావని చెప్పగలిగిందండి కుంతి? ఎందుకు చెప్పలేకపోయిందండి? అర్జునుడినే చిరకాలం పెంచడం వల్ల, అర్జునుడితోనే చిరకాల మమకారాలు ఉండడం వల్ల పాండవుల 5గురినే తన కుమారుడుగా భావించింది. తెలిసి కూడా తన కడుపున పుట్టిన కర్ణుడిని తన కుమారుడుగా భావించలేకపోయింది. ఇప్పుడు మనవాడు పరాయివాడు అనుకోవడంలో దయచేసి ఆలోచించండి. శంకరాచార్య సిద్ధాంతం ఎంత పక్కాగా 100కి 100 పాళ్ళు, రూపాయికి 16 అణాలు నిజం. మన భావంలో లేదంటే తేడా. సొంత పిల్లాడు అని తెలిసి కూడా దూరం పెట్టేసిందే. మరి నిజంగా సొంతం అనే భావన కడుపులో పేగును అలా నిలిపెట్టేస్తే వెళ్ళిపోవాలి కదండి. ఆ సాహసం ఆవిడ కర్ణుడి దగ్గరికి వెళ్ళి చేసే అభ్యర్థన ధర్మరాజు దగ్గరికి వెళ్ళి చేస్తుంటే యుద్ధం ఆగిపోయేది. ధర్మరాజుకి చెప్పుంటే ఆ విషయాన్ని యుద్ధం ఆగిపోయేది. ఎప్పుడు చెప్పిందండి? మాట అంటే బాగుండదమ్మా, ఇంత పిండాకుడు కోసం చెప్పిందమ్మా, నన్ను మన్నించండి, ఇంత పిండాకుడు కోసం చెప్పింది. పిండాకుడు అంటారా భాష. పిండం పెట్టేటప్పుడు ముద్ద ఎగ్గొట్టేస్తాడేమో కర్ణుడు కూడా నీ అన్నగారా వాడికి పిండం పెట్టడరా. కర్ణుడు నొచ్చుకున్నది పిండానికి అమ్మా, బతుక్కు నొచ్చుకోలేదా కర్ణుడు? దైవోపహతుడు అంటే ప్రపంచ సాహిత్యంలో కర్ణుడిని కంటే ఇంకెవరి పేరైనా చెప్పగలమండి. ఎంత దురదృష్ట జీవి. ఏం చేసిందండి ఆవిడ న్యాయం కొడుక్కి? చివరికి మాత్రం నువ్వు ఇటు పక్కకి రా, కనీసం అప్పుడు కూడా నేను రాలేనమ్మా ఏమనుకోద్దంటే పోలేరా నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు అన్నమ్మా అనేసి పాండవుల్ని చంపకు. అదేం వరం అండి? అంటే కర్ణుడు ఏమైపోయినా పర్వాలేదు ఆవిడకి. ఎప్పుడో తర్వాత ఏడవడం, తద్దినం పెట్టమనడం, కాశీలో ఓ పిండం ఎక్కువ పెట్టు, ఈ అనవసరపు సానుభూతి వద్దండి. అందుకే తల్లిదండ్రులను కానీ పిల్లల్ని కానీ ఏ బంధాలను కానీ మనం నిజంగా ప్రేమిస్తే వాళ్ళు బతుకుండగానే మనతో ఉండగానే వాళ్ళకి ఏం చేయాలో అది చేయాలి. ప్రతిరోజు వాళ్ళని ఎకశక్యం వాడతాం, వేళాకోళం చేస్తాం, అవమానం చేస్తాం, ఏదో ఇంట్లో పని మనుషులు ఉన్నట్టుగా భావిస్తాం వాళ్ళని, తల్లిదండ్రుల్ని. వాళ్ళని వాళ్ళతో మాట్లాడినట్టే వీళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు వణికిపోతూ ఉండాలి మన దగ్గర. మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత మా అమ్మ మా నాన్న బాబాయ్ అవి పోయారు కాబట్టి ఓ బ్రహ్మాండంగా చెప్తాం వాళ్ళ గురించి. ఓ దానాలు కూడా చేసేస్తాం, స్మారక సంస్థలు నెలకొల్పుతాం. వాళ్ళు బతుకున్నప్పుడు మారక సంస్థ చేసాం వాళ్ళ జీవితాన్ని, మారక సంస్థ, తర్వాత స్మారక సంస్థ. మాట్లాడుకుంటే నిజాలు కడుపులో పేగులు బయటకు వస్తాయండి, మనం తీయక్కర్లేదండి. ఈ తత్వం అర్థమైతే అద్వైతం అర్థమవుతుంది. నిజంగా పెంచుకున్నాం అనుకున్న మమకారాల పట్లే మనం ఇలా ప్రవర్తిస్తున్నామే. ఇదే కదండి శంకరాచార్య చెప్పింది. పిచ్చి లోకం, భార్యని భర్తని తల్లిని తండ్రిని నువ్వు పెంచుకున్నావు అలాగా. రోజు అలాగే కనపడి భార్య భర్త అనుకుంటుంటే అయ్యేం లేత అవరండి. ఇంకో ఉదాహరణ చెబుతాను. దురదృష్టమే కావచ్చు చాలామంది జీవితాల్లో, కానీ బాగా అర్థమవుతుంది. ఎవరికైనా విడాకులు అయ్యాయి అనుకోండి, దురదృష్టవశాత్తు అనుకుందాం, ఊరికి తప్పే ఉంది, విషయం అర్థం కావాలి. విడాకులు అయ్యాయి అనుకుందాం. ఆ వ్యక్తి, ఆ భార్యో భర్తో ఎవరన్నా మరో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని కూడా ఓ 10 ఏళ్ళు అయిపోయింది.
కొత్త వ్యక్తితో గాఢమైన అనుబంధం ఏర్పడింది. అది కూడా ఏర్పరచుకున్నది. అవతలది అంతకు ముందు ఎటువంటిదో ఇది అటువంటిది, అది ఏర్పరచుకున్నది. ఈ ఏర్పడ్డాక చూడండి, అసలు అవతల వ్యక్తి మనకి గుర్తురాని సందర్భాలు చాలా ఉంటాయి. గుర్తురావు. అంతలా మర్చిపోయామండి. 15 ఏళ్ల కాపురం, 20 ఏళ్ల కాపురం ఎలా మర్చిపోతారండి? ఎన్ని ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఎన్నే కావచ్చు. ఎవరి దురదృష్టం ఎవరు చెప్తారు దానికి? కొత్త వాళ్ళతో అంత అనుబంధం ఎలా వచ్చేసిందండి? అలాగే ఇదేమన్నా తప్పు అండి చేసిన పని? అంత బంధాన్ని వదులుకోవాల్సి వచ్చిందంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి లేకపోతే ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారండి చిన్న చిన్న విషయాలకి? అదేదో దారుణం. పోను కానివ్వండి, కానీ మర్చిపోగలిగామా లేదా? మన జీవితాల్లో ఉన్న, మన స్నేహితుల జీవితాల్లో ఉన్న, మన బంధుమిత్రుల జీవితాల్లో ఉన్న ఈ ఉదాహరణ తీసుకుని ఆలోచిస్తే వేదాంతం మొత్తం వేళ్ల మీదకి వస్తుందండి, వేళ్ల మీదకి వస్తుందండి. అర్థం కావడంలో కష్టమే లేదండి, అందులో మనకి ఇష్టం కావట్లేదండి. అది మనం అలా ఆలోచించమండి. అసలు దీన్ని ఆయన భాషాలాలిత్యము నింపి చాలా తేలికైన ఉదాహరణలతో తేలికైన భాషతో మనకు అందజేశారు. ఆ బంధాన్ని ఎలా మర్చిపోగలిగాం? ఈ బంధంతో ఎలా సర్దేసుకుంటున్నాం? ఈ బంధమే గొప్పదని ఎలా అనుకుంటున్నాం? ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిన్ను చూస్తుంటే అని వీళ్ళతో ఎలా పాట పాడుతున్నాం? ఎదురుకు వాళ్ళతో పాడేమే. ఏమైంది? అంతా మనస్సు, అంతా మాయ. మనం మర్చిపోవాలనుకుంటే దేన్నైనా మర్చిపోగలం. మనం పీకి పాకం చేయదలుచుకుంటే దేన్నైనా చేయగలం. మనం వదిలేదలుచుకుంటే దేన్నైనా వదిలేయగలం. మనం తగిలించుకోదలుచుకుంటే దేన్నైనా తగిలించుకోగలం. ఇప్పుడు మన గ్రహస్థితికి మనం కారణమా, నవగ్రహాలు కారణమా? మనం కారణం. మన మనస్సు కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషి బంధితులవడానికి, మోక్షం పొందడానికి మనస్సే కారణం. ఏ దేవుడు కారణం కాదు, ఏ గ్రహాలు కారణం కాదు, ఏ జాతకాలు, ఏ ముహూర్తాలు, ఏ శకునాలు, ఏ బలిపాట్లు ఏవి కారణం కాదు. మనిషి మనస్సే కారణం. ఆ మనస్సును మార్చుకోవడానికి శంకరాచార్య సాహిత్యం. ఇంత సులభమైన ఉదాహరణ చెప్పారు. నేను రజ్జు సర్పభ్రాంతి. నువ్వు మమకారం పెంచుకున్నావు, లేదా నువ్వు ఒక ద్వేషం పెంచుకున్నావు, నువ్వు ఎవరిదో ఒక వ్యతిరేకత పెంచుకున్నావు. అన్నీ వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉంటాయి. మంచి చేసినా సరే. ఒకరితో మనకేదో గొప్ప అనుబంధాన్ని పెంచేసుకున్నాం, వాళ్ళు కీడు చేసినా మనకు తెలియదండి. చివరికి ఆ కీడుకు మనం బలైపోయాక కూడా మన యోగం ఎలా ఉండి జరిగింది కానీ వాడు మంచివాడే అంటామండి. ఎందుకంటే మనం అంత ప్రేమించేస్తున్నాం ఆ మనిషిని. ముందు అంత ప్రేమకి అడ్డుకట్ట వెయ్యాలి. ఆ ప్రేమను పెంచుకోవడానికి రోజు మాట్లాడడమో, కలవడమో, ఏదో అనుబంధాలు ఏవో ఉంటాయి, అవి తెంచుకుంటే అవి తగ్గుతాయి. పెద్ద విషయం కాదు అది. లోకంలో ఉండే అన్ని రకాల ధర్మాధర్మాలుగా, కొన్ని ధర్మాలుగా, కొన్ని అధర్మాలుగా, కొన్ని మంచిగా, కొన్ని చెడ్డగా, కొన్ని పుణ్యాలుగా, కొన్ని పాపాలుగా, కొన్ని జ్ఞానాలుగా, కొన్ని అజ్ఞానాలుగా కనబడడానికి ఇదే కారణం. అందుకే అమ్మవారు ధర్మాధర్మ వివర్జిత, ధ్యానధ్యాతృధ్యేయ రూప, ధర్మాధర్మ వివర్జిత. ధర్మాధర్మాలు రెండూ విడిచిపెట్టిందని ఎందుకు చెప్పారండి లలితా సహస్రంలో? కృష్ణుడు ఏమన్నాయండి భగవద్గీతలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ధర్మాన్ని విడిచిపెట్టమని చెప్పడం ఏంటండి? ఆ ధర్మాన్ని విడిచిపెట్టమని చెప్పాలి కానీ అన్ని బాధ్యతలు విడిచిపెట్టమని ఎలా అంటున్నాడండి? అంతేకాదండి, గుణదోష భృషిర్దోషో గుణస్తు ఉభయవర్జిత అని భాగవతం ఏకాదశ స్కంధంలో ఉద్ధవుడు అన్నాడండి. జీవితంలో గుణాలేవి దోషాలేవి చెప్పమని అడిగితే గుణదోష దృషిర్దోషో, అసలు ఇది గుణం ఇది దోషం అని చూడడమే పెద్ద దోషం అయ్యా. గుణస్తు ఉభయవర్జిత, రెండింటికి అతీతంగా ఆలోచించడమే గుణం అయ్యా. నీకు చేతనైతే ఆ పని చేయన్నాడు. అయినా ఉద్ధవుడు వదలకపోతే ఏదో చెప్పాడు, సోమవారం మంచిది మంగళవారం చెడ్డదని, వాడు సంతోషం కోసం. ఇదేనండి మనం పెంచుకున్న భ్రమలో. మనం కానీ ఒక దేశంలో పుడతాం, ఓ మతంలో పుడతాం, ఓ కులంలో పుడతాం, ఆ ఆచారాలన్నీ గొప్పవే అనుకుంటాం. మన ఆచారాలు చాలా గొప్పవి కదండి. విదేశీయులంతా మ్లేచ్చులు కదండి, వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. విదేశీయులు కూడా భారతీయులంతా మ్లేచ్చులని. ఏది నిజమండి? విష్ణుమూర్తి దగ్గరికి వెడదాం ఇద్దరం, తెలుస్తాడు. విష్ణుమూర్తికి మన విదేశం స్వదేశం ఉండదే. విష్ణుమూర్తికి సొంత దేశం ఏం కాదు, భారతదేశం పుట్టిల్లు కాదు, అత్తారిల్లు కాదు, విశ్వమంతా అయింది. విశ్వం విష్ణుహో అన్నాం మనం, ఇండియా విష్ణుహో అనలేదు. మనమే చాలా గొప్ప సిద్ధాంతాలు చెబుతూ ఉంటాం, గొప్ప మాటలు చెబుతూ ఉంటాం, కానీ సంకుచితంగా ఆలోచిస్తాం. అసలు దోషం ఇక్కడుంది. దీనికి మందు కూడా ఇక్కడే వెయ్యాలి, ఇతనే వేసుకోవాలి. ఏ గురువు వెయ్యడు, ఏ పుస్తకం వెయ్యదు, ఇతనే వేసుకోవాలి. గురువులు పుస్తకాలు కేవలం బొట్టు పెట్టుకోవడానికి అద్దం సాయం చేసినట్టే మనకు సాయం చేస్తాయి. అద్దం చూసుకుని మన మొహం మీద బొట్టు పెట్టుకుంటాం మనం, అంతేకాని అద్దానికి బొట్టు పెట్టాం కదా. పుస్తకాలు గొప్పవి, గురువులు గొప్పవారు, క్షేత్రాలు గొప్పవి, తీర్థాలు గొప్పవి. మరి మనిషి మనస్సు దిక్కుమాలిందా? వీటన్నిటికంటే కూడా మనిషే గొప్పవాడు, వీటన్నిటికంటే కూడా మనిషి మనస్సే గొప్పది. మానవ శరీరాన్ని మించిన పుణ్యక్షేత్రం లేదు, మనిషి మనస్సును మించిన పుణ్యతీర్థం లేదు.
18 పురాణాల సాక్షిగా మాట్లాడుతున్నా, ఎవ్వరితో ఎప్పుడైనా ఏ వేదిక మీదకైనా చర్చకి సిద్ధం. మనిషి శరీరాన్ని మించిన పుణ్యక్షేత్రం లేదు, మనిషి మనస్సుని మించిన పుణ్యతీర్థం లేదు. ఆ మనస్సులోనే మనం స్నానం చేద్దాం, ఆ శరీరాన్నే మనం స్పృశిద్దాం, మనం ఏమిటో మనం తెలుసుకుందాం. 23.5 గంటల్లోనైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.